హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి గుత్తి వంకాయ మసాలా కూర, ఇంకా దానికి కాంబినేషన్‌గా టమాటో పులావ్ చేస్తున్నాను. మేమైతే గుత్తి వంకాయని నూనొంకాయ అని అంటామండి. చాలా వరకు నూనొంకాయ అని పిలుస్తాము. అయితే ఈ రెండిటి కాంబినేషన్ చాలా బావుంటుంది. ఇంతకుముందు ఒక 10 ఇయర్స్, 12 ఇయర్స్ ముందైతే ఏ ఫంక్షన్‌లో అయినా, ఏ పెళ్ళిల్లో అయినా మనం నాన్ వెజ్‌కి ఆప్షన్‌గా గుత్తి వంకాయ కాంబినేషన్‌కి ఇంకా టమాటో పలావే చేసుకుంటారు. ఇప్పుడైతే పన్నీర్ అని, మష్రూమ్స్ అని, ఇంకా క్యాప్సికమ్స్ అని ఇలా చాలా రకాల కర్రీస్ అయితే వచ్చేసినాయి గానీ, ముందైతే ఇదే చేసేవాళ్ళు. చాలా చాలా బావుంటుంది. దీనికోసం నేను టమాటోలు, ఇంకా ఆనియన్స్, వంకాయలు అన్నీ కూడా తీసి కట్ చేసి పెట్టుకున్నాను. నేనిక్కడ వంకాయలు చాలా చిన్నవిగా ఉన్నవి తీసుకున్నానండి. లేతగా ఉంటే టేస్ట్ చాలా బావుంటుంది. అందుకనే నేను చిన్నవి తీసుకున్నాను. ఇప్పుడు మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్‌లోకి దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, తర్వాత మిరియాలు, ధనియాలు ఒక టేబుల్ స్పూను, 1.5 టేబుల్ స్పూన్ వరకు శనగగింజలు, కాజు, ఇంకా గసాలు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేయండి. ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను నేను. ఒక టేబుల్ స్పూన్ వరకు. ఇన్ కేస్ మీరు కొబ్బెర వేసుకోవాలనుకుంటే శనగగింజలు వేసిన వెంటనే వేసేసేయండి. కొబ్బరి పొడి తొందరగా వేగిపోతుంది కాబట్టి నేను లాస్ట్‌లో వేశాను. మసాలాలన్నీ కొంచెం కొంచెంగా తీసుకుంటేనే సరిపోతుందండి. గ్రేవీ ఎక్కువగా అవుతుంది. అన్నీ కూడా ఎక్కువ తీసుకుంటే మాత్రం చాలా ఎక్కువ క్వాంటిటీలో అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటేనే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను ఒక ఆనియన్ తీసుకున్నాను. తర్వాత చిన్న టమాటోలు తీసుకున్నానండి. టమాటోలు చాలా చిన్నవి. అందుకే 3 తీసుకున్నా. ఒక పెద్దదైతే ఒకటైతే సరిపోతుంది. మీడియం సైజ్‌వైతే 2 తీసుకోండి. తర్వాత 2 ఇంచుల అల్లము, తర్వాత 4, 5 తెల్లగడ్డ రెమ్మలు తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకోండి. ఆగి ఆగి మిక్సీ పట్టుకోండి స్లోగా. ఒకవేళ మీకు ఇందులో వాటర్ కావాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్‌ని కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఒక నిమిషం బాగా అలా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారము, తర్వాత ఒక టీ స్పూన్ అంతా పసుపు, తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకోండి. గ్రేవీ స్టార్ట్ చేసుకుందాము. ప్యాన్‌లోకి ఒక 3, 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం ఉప్పు వేసి పెట్టుకున్న వంకాయలని అందులోకి వేసేసేయండి. వంకాయలని ఆయిల్‌లోనే ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. ఆయిల్ మీద పడతది కాబట్టి జాగ్రత్త. మనం వంకాయలు వాటర్‌లో తడిపాం గదా! ఇంకా వాటర్ ఆయిల్‌లో పడితే ఎక్కువగా ఆయిల్ అంతా మీద పడతది. కాబట్టి జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. లేదంటే మూత పెట్టి ప్యాన్‌ని అలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కదిపినా సరిపోతుంది. మొత్తం అన్ని వైపులా బాగా వంకాయ వేగిపోతుంది. ఇప్పుడు వేగిన వంకాయలన్నిటిని కూడా తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒకవేళ ఆయిల్ తక్కువ ఉంది అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 రెమ్మల కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకొని అది బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్‌ని ఏసేసేయండి. ఆ పేస్ట్‌ని మొత్తం అంతా కూడా మిక్సీలో నుంచి నీట్‌గా తీసి వేసేసుకోండి. చూడండి ఆ మసాలా అంతా కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. అందులో ఉన్న ఆయిల్ అంతా కూడా బాగా సెపరేట్ అవుతుంది. అప్పటి వరకు ఫ్రై చేయండి. ప్యాన్‌కి బాగా సెపరేట్ అవుతుంది. అప్పటి వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు అవన్నీ కూడా వేసేసి మంచిగా వంకాయలు ఎక్కడ ఇరిగిపోకుండా కదుపుకోండి. కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. వంకాయలన్నిటిని కూడా మసాలాలో బాగా కలిపేలాగా ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా! ఆ మిక్సీలో కొద్దిగా మసాలా ఉంటది కదా! కాబట్టి అందులోనే మీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్‌ని వేసుకొని, ఆ వాటర్‌ని ఆ ప్యాన్‌లోకి వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఉప్పు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇందాక నేను మిక్సీ జార్‌లో ఒక టీ స్పూన్ మాత్రమే వేశాను. అందుకే ఇప్పుడు మళ్ళీ ఇంకో టీ స్పూన్ ఉప్పు వేశాను. వేసి మొత్తం బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఇంకా వంకాయలు ఉడికేంత వరకు ఉడికించండి. పక్క స్టవ్‌కి షిఫ్ట్ చేసేసాను. ఈ వంకాయ మసాలా అంతా కూడా ఉడికే లోపల ఇక్కడ మనము రైస్ కుక్ చేసుకుందాము. కర్రీ కింద ఫ్లేమ్ తగ్గించి పెట్టుకోండి. తర్వాత ఈ పక్క స్టవ్‌లోకి నేను రైస్ కుక్ చేయడం స్టార్ట్ చేశానండి. దాంట్లోకి కుక్కర్‌లోకి హోల్ గరం మసాలా అన్నీ యాడ్ చేసుకోండి. బిర్యానీ మసాలా, షాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి,
తర్వాత లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని ఒక 3 పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని కూడా నేను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి ఒక గుప్పెడు పుదీనా, తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఇక్కడ నేను ఒక 5, 6 టమాటోలని వేస్తున్నానండి. అన్నీ కూడా మీడియం సైజ్ టమాటోలు. మీరు కావాలనుకుంటే టమాటోస్‌ని తగ్గించుకొని ఇక్కడ పెరుగు కూడా వేసుకోవచ్చు. కాబట్టి నేను పెరుగు వేయట్లేదండి. మొత్తం కంప్లీట్‌గా టమాటోస్‌తోనే కుక్ చేస్తున్నాను. టమాటోస్ తొందరగా ఉడకడం కోసం, సాఫ్ట్ అవ్వడం కోసం ఇక నేను ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని కూడా వేశాను. సాల్ట్, కారం ఇంకా మీరు ఎప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకోవాలండి. యాజ్ ఇట్ ఈస్ వేస్తే కొన్ని కారం పొడులు ఎక్కువ కారం ఉంటాయి. కొన్ని సాల్ట్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఉప్పు, కారం అనేది ఎప్పుడు కూడా మనం తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. టమాటోలన్నీ కూడా సాఫ్ట్ అవ్వడం కోసం లో ఫ్లేమ్‌లో పెట్టేసి టమాటోలు అక్కడ ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు ఇక నేను గ్రేవీ చూస్తున్నానండి. ఆల్మోస్ట్ వంకాయలు కూడా ఉడికిపోయినాయి. లాస్ట్‌లో కొద్దిగా చింతపండు రసం వేసి ఒక 5 నిమిషాలు బాగా ఉడికించి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్‌ని అడ్జస్ట్ చేసుకొని ఉడికించండి. తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మళ్ళీ రైస్‌లోకి వద్దామండి. టమాటోస్ కూడా ఆల్మోస్ట్ 90% వరకు బాగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ వరకు కారము, తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, తర్వాత హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలాను వేసుకోవాలి. వేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై చేయండి. టమాటోస్‌లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా మెత్తబడిపోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి నేను 1.5 గ్లాసు వాటర్ రైస్‌ని నానబెట్టానండి ఒక గంట ముందే. కాబట్టి 1.5 గ్లాసు రైస్‌ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. రైస్‌ని కూడా ఆ మసాలాలో అంతా ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. అప్పుడు పొడి పొడిగా ఉడుకుతుంది రైస్. 1.5 గ్లాస్‌కి నేను ఇక్కడ 2.5 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఉప్పు కానీ, కారం కానీ ఏదైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ ఈ టైంలో యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి నేను ఇక్కడ ఒక విజిల్ కంప్లీట్‌గా వచ్చింది. తర్వాత నెక్స్ట్ విజిల్ వచ్చే ముందు స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి రైస్ కూడా చాలా చాలా పొడిగా ఉడికింది. ఇంకా మనకి గ్రేవీ కూడా సరిపోయింది. ఈ రెండిటి కాంబినేషన్ చాలా చాలా బాగుందండి. చూడండి రైస్ ఎంత పొడిగా ఉడికిందో ఎక్కడా కానీ మనకి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఇంకా పొడి పొడిగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. అంతే అండి. నూనె వంకాయ ఇంకా టమాటో పులావ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతే వీడియో. బాయ్.